వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. భారత్లో మాతృ మరణాల రేటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. భారత్లో మాతృ మరణాలకి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిన్న గణాంకాలను విడుదల చేసింది. సో దీని ప్రకారము 2016-18 మధ్యకాలంలో మాతృ మరణాల రేటు 113కి తగ్గింది. 113 నంబర్ ఇది గతంతో పోల్చినప్పుడు ఈ నంబర్ తక్కువ. సో ఈ డీటెయిల్స్ డిస్కస్ చేయడానికంటే ముందు అసలు దేనిని మాతృ మరణంగా పరిగణిస్తారు, ఆ తర్వాత ఎలా లెక్కిస్తారు ఆ డీటెయిల్ చూద్దాము. మాతృ మరణంగా పరిగణించడానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము విమెన్ ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో మరణించిన, ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ జరిగిన తర్వాత 42 days లోపు మరణించిన, లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ కారణంగా మరణించిన దానిని మాతృ మరణంగా పరిగణిస్తారు. సో ఈ మాతృ మరణాలని ఎలా లెక్కిస్తారు అంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు మరణించినటువంటి మహిళల సంఖ్యని మాతృ మరణాల రేటుగా పరిగణిస్తారు. నేను చెప్పాను ఆ మరణము ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయ్యి ఉండాలి అన్న విషయం నేను చెప్పాను. సో ఇప్పుడు ఇండియాలో మాతృ మరణాల రేటు MMR 113గా ఉంది. అంటే భారత్లో ప్రతి 1,00,000 జననాలకి 113 మంది మహిళలు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూ కారణంగా మరణిస్తున్నారని అర్థం. సో గతంలో ఎట్లా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ డేటా ప్రకారమేమో భారత్లో MMR 113గా ఉంది కదా. గతంలో ఎట్లా ఉంది, గతంలో చూస్తే 2011-13 మధ్యన ఈ MMR 167 ఉంది. 2014-16 మధ్యకాలంలో 130 మంది ఉంది. 2015-17 ఈ టైంలో 122గా ఉంది. ఇప్పుడు ఫ్రెష్ డేటా చూసినప్పుడు 2016-18 మధ్యన MMR 113 ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది. సో 2011-13లోనేమో 167 ఉంది, 2016-18కి వచ్చేసరికి 113గా ఉంది. అంటే ఈ MMR క్రమంగా తగ్గుతుంది. ఈ మాతృ మరణాలని తగ్గించడం అనేది ప్రపంచ దేశాల మందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇది. సో దీనికోసము ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి మెన్షన్ చేసింది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఈ మాతృ మరణాల రేటు 70 కంటే తక్కువగా ఉండాలి అని నిర్దేశించింది. అట్లాగే జాతీయ ఆరోగ్య విధానం ప్రకారము, మన నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారము 2020 నాటికి ఈ MMR 100 కంటే తక్కువగా ఉండాలి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ డేటా ప్రకారము కేరళలో MMR 43గా ఉంది, మహారాష్ట్రలో 46 ఉంది, తమిళనాడులో 60 ఉంది, తెలంగాణలో 63 ఉంది, ఆంధ్రప్రదేశ్లో 65 ఉంది. అంటే ఈ 5 రాష్ట్రాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా నిర్దేశించినటువంటి టార్గెట్ని ఈ 5 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇంకొకటి ఉంది. సౌత్ ఇండియాలో MMR నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. భారత్ మొత్తంలో 113 MMR ఉంటే కేరళ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈ 113 కంటే తక్కువగా ఉంది MMR. నెక్స్ట్ అత్యధిక మాతృ మరణాల రేటు ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉంది, అక్కడ MMR 215 ఉంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ MMR 197 ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ చూస్తే 173 ఉంది. సో ఈ నెంబర్స్ అన్నీ మీరేం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఓవరాల్గా ఎట్లాంటి పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉండాలి. సౌత్ ఇండియన్ స్టేట్స్లో బాగా తక్కువగా ఉంది,
నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంది. అట్లాగే నార్త్ ఈస్ట్‌లో ఉన్నటువంటి అస్సాంలో ఎక్కువగా ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇప్పటికే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఉన్న టార్గెట్‌ని ఎప్పుడో రీచ్ అయిపోయాయి. సో, ఇట్లా మనకి ఒక వ్యూ ఉండాలి గానీ, నంబర్స్ అన్నీ ఖచ్చితంగా నోటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఎంఎంఆర్ దేనిని సూచిస్తుంది? దేనికి ఇండికేటర్? దేనికి ఇండికేటర్ అంటే, ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పునరుత్పత్తి వయసులో ఉన్నటువంటి మహిళల ఆరోగ్య స్థాయికి కొలతగా ఈ ఎంఎంఆర్‌ని చెప్పొచ్చు. పునరుత్పత్తి వయసు అంటే రిప్రొడక్టివ్ ఏజ్. రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్నటువంటి మహిళల ఆరోగ్య స్థాయి ఎట్లా ఉందో ఈ ఎంఎంఆర్ రేట్‌ని బట్టి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది అంటే జనని సురక్ష యోజన ఇదొక స్కీమ్. ఆ తర్వాత జనని శిశు సురక్ష యోజన కార్యక్రమము. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. ఆ తర్వాత సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్, దీన్నే సుమన్ అంటారు. సో ఈ స్కీమ్స్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే, ఇందులో కొన్నేమో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్‌ని ఎంకరేజ్ చేయడానికి సంబంధించినవి. అట్లాగే ఇంకొన్నేమో ప్రెగ్నెంట్ లేడీస్‌కి మెరుగైన వైద్య సహాయాన్ని అందించడానికి సంబంధించిన కార్యక్రమాలు. సో ఇది భారత్‌లో ఎంఎంఆర్‌కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.